గుడ్ మార్నింగ్ గైస్, జైభీమ్ అందరికీ. ఇదే నా డైలీ వ్లాగ్స్లో 21st డే వీడియో. యాజ్ యూజువల్గా లేచి రెడీ అయిపోయి డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళాలి. నాకు దగ్గరలో ఎగ్జామ్ ఉన్నా బట్ కాలేజ్కి వెళ్తున్నా. కాలేజ్కి వెళ్తే ఏదో తెలియని ఫీల్ ఉంటుంది బాయ్. నిజంగా చెప్తున్నా కదా, అక్కడ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ కానీ అసలు ఆ నేచర్ వేరే ఉంటుంది బ్రో. నిజంగా లిటరలీ అందుకే రోజు రోజు కాలేజ్కి వెళ్ళాలి కంపల్సరీ. ఏం తీస్తున్నావు అవినేష్? ఫేకికా అని చెప్పులు జూమ్ చేయాలి. చెప్పులు జూమ్ చేయాలి బాగా. ఏడు ఏడు చూడరా నీకు వచ్చే వ్యూస్. స్మార్ట్ గాయ్. తీస్తున్నా బ్రో. బ్లాగర్ అంటారా బాబు? చెప్పులు వేసుడు చూడు, అటు అటు చూపి. అరే మేడం చేయి, మేడం చేయదన్నా దేగన్ కాడరు డెవలప్మెంట్ కార్డు బ్రో. ఏదో ఒకటి యాక్టింగ్ చేయబో. బోర్డు దగ్గరికి వెళ్ళి ఎల్లు మేడం వస్తుందా అన్న? ఒకసారి నవ్వు. ఖాళీ చెప్పి స్మైల్ ఇస్తున్నావుగా బాయ్. అవినేష్ నేను తీసే ఇట్రా, ఫేవిక్విక్ తీసే ఇట్రా. ఎంత ఎంత ఉంది ఆన్లైన్ చేసి? వాయము నా దగ్గర లేవు, నిజంగా లేవు. भाई इधर बैठो ब्रो, उनको बोलो రైట్ బాయ్. అచ్చా లక్కో ఏందన్నా రోజు రోజు కనిపిస్తలేవు నువ్వు? ఎటు పోతున్నావు? వస్తున్నా నేను ఇదే టైంకి. ముఖేష్ అన్న లెక్కనా? అట్లా కాదు, నాది వేరేది. ముఖేష్ అన్న వేరేది, అంటే అన్న వేరేది ఇస్తాడు, నేను వేరే. నా సపరేట్ ఇంకా ఇద్దరు. ఏం ఉపయోగం? నేను ఫేమస్ చేస్తానా? కోటర్ ఇస్తా కాదు, కోటర్కి ఇవ్వాలా? ఈరోజున బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్. లైక్ ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చిన, నైట్ వేరే పర్పస్లో వర్క్కి వెళ్ళాలి. ఎట్లా అంటే ఫస్ట్ అయితే వార్మప్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చిన ఎవరు లేరు, ఇప్పుడు పీస్ఫుల్గా ఉంది. ఈవినింగ్ వస్తే చాలామంది ఉంటారు. లైక్ సాంగ్స్ పెడుతుంటే డైరెక్ట్ వాయిస్ ఓవర్ చేయడానికి తర్వాత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ ఇస్తున్నా. యూట్యూబ్లో పార్షియలీ అంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తే పార్షియలీ బ్లాక్డ్ అని చూపిస్తుంది. ఇప్పుడైతే డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఫస్ట్ అయితే వార్మప్ చేసుకోవాలి. ఇట్లా ఫస్ట్ ఈ రొటేషన్, ఇలా తర్వాత నెక్ రొటేషన్, తర్వాత హ్యాండ్ రొటేషన్ వేసుకొని ఇట్లా. ఫస్ట్ అయితే వర్కౌట్కి ముందు వార్మప్ అనేది మ్యాండేటరీ. నేను ప్రతి వీడియోలో చెప్తాను, కంపల్సరీ వర్కౌట్కి ముందు వార్మప్ అనేది చేసుకోవాలి. లేకుంటే ఎక్కడికక్కడ పట్టేసుకుంటాయి, పెయిన్స్ వస్తుంటాయి. తర్వాత ప్రాపర్గా వార్మప్ చేస్తేనే తర్వాత నువ్వు ఎంత అంటే వెయిట్ లిఫ్ట్ చేసినా పర్లేదు, మంచిగా ఉంటుంది. నువ్వు ఫస్ట్ వార్మప్ చక్కగా చేయలేదు అనుకో, పోతుంది. ఇంకా నువ్వు ఎక్కడికెక్కడ తర్వాత పెయిన్ వస్తుంటుంది, ఎక్కువ పెయిన్ వస్తుంటుంది. ఫస్ట్ వర్కౌట్ అయితే ఫస్ట్ ఈ బ్యాక్ వర్కౌట్కి ఈరోజు వార్మప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పుల్అప్స్ చేయాలి. పుల్అప్స్కి తర్వాత ఏమేమి చేస్తానో కంప్లీట్గా చూసేయండి. వీడియో అయితే కంప్లీట్గా చూసేయండి, మీకు ఒక క్లారిటీ ఉంటుంది నేను వర్కౌట్ ఎట్లా చేస్తున్నాను. ఇది వార్మప్లో కొత్తగా ట్రై చేస్తున్నా. రీసెంట్లీగానే బబుల్ అన్న చెప్పిండు, ఈ నెక్ రొటేషన్ చేయి వార్మప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అని చెప్పుండే. అందుకే ఈరోజు ట్రై చేసి ఉండే. బట్ నిజంగా మంచిగా అనిపించుండే. డైలీ చేస్తాయి ఇంకా ఈ నెక్ రొటేషన్. నార్మల్గా టైం లేనప్పుడు చేయకూడదు, బట్ టైం ఉంది కదా, ఆఫ్టర్నూన్ టైం ఉందని నెక్ రొటేషన్ చేసి ఉండే. కానీ మంచిగా అనిపించుండే బ్రో నిజంగా. వార్మప్ అయితే అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ పుల్అప్స్. ఈరోజు బ్యాక్ వర్కౌట్ కదా, ఫస్ట్ వార్మప్ చేసిన తర్వాత పుల్అప్స్ కొట్టాలి. పుల్అప్స్ వార్మప్తో కలిపి ఒక 5 సెట్స్ చేస్తాను. నేను ఎట్లా చేస్తానో చూడండి కంప్లీట్గా. 5 సెట్స్ చేయాలి వార్మప్తో కలిపి.
వర్కౌట్కి ముందు వార్మప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ లైక్ పుల్లప్స్, బ్యాక్ వర్కౌట్కి కంపల్సరీ పుల్లప్స్ అనేది కంపల్సరీ చేస్తాను నేను. వార్మప్తో కలిపి ఇవి ఒక 5 సెట్స్ కొట్టిన. నా నెక్స్ట్ ఇదే నా ఫస్ట్ వర్కౌట్ ల్యాట్ పుల్ డౌన్. ఈ ల్యాట్స్కి సంబంధించిన మెషిన్. నా ఫస్ట్ వర్కౌట్ వార్మప్ అయితే అయిపోయింది. తర్వాత పుల్లప్స్ కొట్టిన. నెక్స్ట్ ఇవి వార్మప్తో కలిపి ఒక 5 సెట్స్ చేయాలి. వార్మప్తో కలిపి ఒక 5 సెట్స్ చేయాలి. బబ్లు నన్ను చాలా మిస్ అవుతున్నా. ఎప్పుడు అన్నతోటే వర్కౌట్ చేసేది, బట్ ఇప్పుడు టైం కుదరట్లేదు. ఆఫ్టర్నూన్ రావాల్సి వస్తుంది. కలుస్తాను మళ్ళీ చేద్దాం. మళ్ళీ వర్కౌట్ నీతోటే చేస్తా. బట్ నేను ఒక్కరిని చేస్తే మంచిగా అనిపిస్తలేదు. చేస్తాను, కలుద్దాం మళ్ళీ. టైం కుదరట్లేదు. బాయ్ 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 బాయ్. ఏం చేస్తున్నావు బాయ్? ఏం చేస్తున్నావు అన్న? ఏంటిది? డేటాలు తుడుస్తున్నావు? అద్దాలు తుడుస్తున్నావా? చూడు అన్న, చూడు. ఇటు స్మైల్ అన్న, ఇటు తిరిగి ఒకసారి స్మైల్ ఇచ్చుకో. స్మైల్ ఈ స్మైల్ జస్ట్. సెకండ్ వర్కౌట్ టీ బారు. ఇవి కూడా వార్మప్ తోటి కలిపి 5 సెట్స్ చేయాలి. ఈ వీడియోలో కనిపిస్తున్న అన్ననే జిమ్ ఓనర్ ముఖేష్ అన్న. అక్కడికి వెళ్ళి ఇంకా నా నెక్స్ట్ వర్కౌట్ డైరెక్ట్ ఇంకా ల్యాట్ పుల్ డౌన్కే లైక్ ఇది మ్యాట్ గ్రిప్, ఇది వేరేది, ఈ గ్రిప్ వేరేది. దీంతో కలిపి వార్మప్తో కలిపి ఇవి కూడా 5 సెట్స్ చేసిండే. నెక్స్ట్ సీటెడ్ రో అది అయిపోయింది కదా. ఇదే నా లాస్ట్ వర్కౌట్. లైక్ బ్యాక్ వర్కౌట్కి ఇదే నా లాస్ట్ వర్కౌట్. సీటెడ్ రో నాకు ఇది చాలా ఇష్టమైన వర్కౌట్. మంచిగా అనిపిస్తుంది ఇది చేసినప్పుడు, మంచిగా అనిపిస్తుంది. రియల్గా చెప్తున్నా కదా. సీటెడ్ వర్క్ అంటే లైక్ ఈ సీటెడ్ మసిల్ కనెక్షన్. బ్యాక్ వర్కౌట్ చేసేటప్పుడు మెయిన్ థింగ్ మనం చూడాల్సింది ఏంటిది? మజిల్ కనెక్షన్ ఉండాలి. ఫీల్ అయితే మజిల్స్కి నీ బ్యాక్ మజిల్స్కి ఫీల్ అవుతూ చేయాలి బ్రో. నా నెక్స్ట్ వర్కౌట్ బైసెప్స్, బ్యాక్ బైసెప్స్ ఈ హ్యామర్ కల్స్ లాంటిది అన్న బబ్లన్న చూపెట్టుండే. ఇవి ఎగ్జాక్ట్లీ 3 సెట్స్ చేసిన బ్రో. 3 సెట్స్ చేసిన తర్వాత మా సార్ కాల్ చేసి ఇంకా డైరెక్ట్ ఇక్కడ రా, వర్క్ దగ్గరికి రా అని చెప్పుండే. డైరెక్ట్ 3 సెట్స్ చేసి ఇంకో వేరియేషన్ చేద్దాం అనుకున్నా. బట్ అప్పుడే ఫోన్ వచ్చింది. అక్కడికి వెళ్ళి ఇంకా డైరెక్ట్ కాసేపు వెళ్ళే ముందు కాసేపు పోజ్ ఇచ్చుకున్నా. ఇంకా బ్యాక్ వర్కౌట్ చేసిన కదా, డైరెక్ట్ ఇంకా కాసేపు పోజ్ ఇచ్చుకున్నా. అక్కడికి వెళ్ళి మొత్తం బిజీ ఉన్నావా? డైరెక్ట్ ఇంకా జిమ్ అయిపోయింది, డైరెక్ట్ వర్క్కి వెళ్ళాలి. చలో అక్కడ వెళ్ళి కలుస్తాం ఇంకా. బాయ్. సార్ 135/77 సార్. పిస్టల్ 135, డైరెక్ట్ 77. బాడీ పెయిన్స్ ఉన్నాయా? అక్కడికి వెళ్ళిన వర్క్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ రూమ్కి వచ్చి ఒక వీడియో షూట్ చేసుకున్నా. ఈ వీడియో రేపు అప్లోడ్ చేస్తా. ఈరోజుకి ఇంతే. రేపు ఇంకో వీడియోతోటి కలుస్తా ఉంటాం. అలా